జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన రోగులతో నిండిపోయింది. గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో రోజురోజుకు జ్వరాల బారిన పడి హాస్పిటల్స్ వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులతో నిండిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేవంటున్నా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్పిటల్లో దోమల బెడద ఎక్కువగా ఉందని, కనీసం ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదని, బెడ్స్ కూడా లేని పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. ఈ దోమల వల్ల ఒక కుటుంబంలోకి జ్వరం వస్తే ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ పడుకుంటే వారికి కూడా జ్వరం సోకుతుందని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వ వైద్యాధికారులను వివరణ కోరగా సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. డెంగ్యూ జ్వరమా ఏం జ్వరమా చేసుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ దోమల వల్ల ఈ బెడ్లు కరెక్ట్ లేవు, నీరు ఉంచలేరు, ప్రతి బెడ్ సీట్కి వచ్చి ఏం చేస్తలేరు. అంత కంపు కంపు బెడ్లు ఉన్నాయి, ఏం కూడా పట్టించుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఇంత కంపు ఎనర్జీ లేదు. మొత్తం ప్రస్తుతానికి ఇది ఏమంటారు సప్లై లేదు, ఇక్కడ వాటర్ సప్లై లేదు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ బెడ్లకు వచ్చి ప్రతి మేడం కూడా ఎక్కువ చెకప్ లేదు. ఇక్కడ బాగా అవసరం మంది బట్టి తీసుకునే సార్. వాస్తవానికి వాళ్ళ జీతాలు గవర్నమెంట్ జీతాలు వచ్చేదాకానే చూసుకుంటారు. దోమలు కుడుతున్నాయి. మా ఒక్కరు కాకపోతే 5 మళ్ళీ మాకు ఇండియా జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ జ్వరమా ఏం జ్వరమా చేసుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ దోమల వల్ల ఈ బెడ్లు కరెక్ట్ లేవు, నీరు ఉంచలేరు, ప్రతి బెడ్ సీట్కి వచ్చి ఏం చేస్తలేరు. అంత కంపు కంపు బెడ్లు ఉన్నాయి, ఏం కూడా పట్టించుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఇంత కంపు ఎనర్జీ లేదు. మొత్తం ప్రస్తుతానికి ఇది ఏమంటారు సప్లై లేదు. హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్లు